కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పేరభక్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమడి కొండబాబు, వరుపుల సత్యప్రభ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షలో తొలుత గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మంత్రికి వివరించారు. అనంతరం అజెండా అంశాలుగా వ్యవసాయం, ధాన్యం సేకరణ, నీటిపారుదల, ఉపాధి హామీ, గ్రామీణ నీటి సరఫరా, పురపాలన, విద్యుత్, పశుసంవర్ధక శాఖల ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించి ఆయా లక్ష్యాల సత్వర సాధనకు అధికారులకు కార్యాచరణలు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత సీజన్ లో రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, వచ్చే మార్కెటింగ్ సీజన్ లో కూడా మరింత సమర్థవంతంగా ధాన్యం సేకరణ జరపాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. జిల్లాలో రబీ పంటల అవసరాలకు ఈ నెలాఖరు వరకు నీటి విడుదలకు నిర్ణయించినప్పటికీ పంటలకు నీటి అవసరం పూర్తయినందున నీటి విడుదల ముందే ఆపి నిర్వహణ పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించామని తెలిపారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు 6,763 కుటుంబాలు ఇంటి కప్పులపై సోలార్ విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నారని, వీటి ద్వారా 21,696 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన జరుగుతోందని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలో మొత్తం 19,593 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఉండగా ఇప్పటి వరకు 524 మంది ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారని, మిగిలిన కుటుంబాలకు సౌర విద్యుత్ పథకం ప్రయోజనాలను వివరించి లబ్ధి పొందేలా చూడాలని అధికారులను ఆదేశించామని అన్నారు. జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో ప్రస్తుతం 11 అన్నా క్యాంటీన్లు విజయవంతంగా నిర్వహిస్తుండగా జగ్గంపేట, తిమ్మాపురం, ఉప్పాడ, కొత్తపల్లిలో మరో 3 గ్రామీణ అన్నా క్యాంటీన్ల నిర్మాణాలు పూర్తి స్థాయిలో త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. పేదల ఇళ్ల స్థలాల కోసం వినియోగంలోకి తెచ్చే అంశంపై ఇరిగేషన్ శాఖ నుండి బదలాయింపుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాలని నిర్ణయించామని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ డి తిప్పేనాయక్, ముఖ్య ప్రణాళిక అధికారి పి త్రినాథ్, మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు కాకినాడ జిల్లా రివ్యూ మీటింగ్ అటు శాసనసభ్యులతోనూ, ఎంపీలతోనూ, మరియు కార్పొరేషన్ చైర్మన్స్ మరియు మిగతా ప్రజాప్రతినిధులతోనూ, అధికారులతోనూ యాక్చువల్గా డిస్కషన్ జరిగింది. ఇందులో అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా ఏంటంటే సివిల్ సప్లైస్ సంబంధించి ఈ సంవత్సరం 2025-26లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్లో ప్రొక్యూర్మెంట్ కానీ, పేమెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి 26-27లో కూడా అదేవిధంగా దానికంటే బెటర్గా చేయమని అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ చెప్పడం జరిగింది. దాని మీద కలెక్టర్ కూడా ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇచ్చింది. దాంట్లో 3 లక్షలు యాక్చువల్గా ప్రొక్యూర్మెంట్ చేసి పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ తీసుకుంటే 1,90,915 ఏకర్స్లో ఇరిగేషన్ యాక్చువల్గా ఇక్కడ దానికి సంబంధించి వాటర్ ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో ఇంకా ఇస్తున్నారు, ఇంకా అవసరం లేదు దాన్ని ఆపేయమని యాక్చువల్గా అందరు ఎమ్మెల్యేస్ చెప్పడం జరిగింది. అయితే ఒరిజినల్గా అయితే ఈ మంత్ 31st వరకు యాక్చువల్గా ఇస్తామనుకున్నారు. 31st దాకా కూడా అవసరం లేదు, ఇమీడియట్గా ఆపమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని ఇరిగేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ఆపడం జరుగుతుంది. అదేవిధంగా మనకు
ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ప్రజలందరికీ నేను చెప్పేది, వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. అంతకుముందైతే ఫస్ట్లో మీకు అందరికీ తెలుసు, ఎవరికన్నా ఏదన్నా విషయాలు తెలపాలన్నా వాళ్ళ సర్టిఫికేట్లు కావాల్సిన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలా కాకుండా ఏ సర్టిఫికేట్ కావాల్సిన వాట్సాప్లోనే తీసుకోవచ్చు. మున్సిపాలిటీకి ఏదైనా కంప్లైంట్ చేయాల్సిన వాట్సాప్లోనే చేయొచ్చు. బిల్స్ ఏదైనా పేమెంట్ ఉన్నా వాట్సాప్లోనే చేయొచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగకుండా పరిపాలన సులువు చేయడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో యువనాయకుడు లోకేష్ గారు చక్కటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించారు. ఆ సాఫ్ట్వేర్ని ప్రతి ఒక్కరూ ఆ వాట్సాప్ అంటే అంతకుముందు అయితే జనరల్గా ఒక వెబ్సైట్ ఏదో క్రియేట్ చేయటం, ఇలాంటి ఒక యాప్ క్రియేట్ చేయటం, ఇంకోటి చేయటం ఉండేది. దాన్ని ఓపెన్ చేయటం ఎన్ని డిఫికల్ట్గా ఉండేది. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ద్వారానే ప్రజా సౌకర్యాలన్నీ, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కావచ్చు తెలియజేసి దాన్ని తీసుకొచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని యాక్చువల్గా ఎక్కువగా యూటిలైజ్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నా. దాన్ని ఆల్రెడీ అధికారులకు చెప్పాము, అటు మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ప్రజలను అవేర్నెస్ చేయమని. ఈరోజు ఈ జిల్లాలో తీసుకుంటే 1,70,520 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 28,223 హౌస్ హోల్డ్స్కి మాత్రమే అవేర్నెస్ కలిగించారు. మిగతా వాళ్ళకి కలిగించలేదు. మిగతా వాళ్ళకి కూడా కలిగించమని యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీలో ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే ఉండారో అందరికి కూడా ఈ వాట్సాప్ని ద్వారా ఏమేమి వినియోగించుకోవచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి మీరు కలిగితే అక్కడున్న సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అడిగితే వాళ్ళు తెలియజేస్తారు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయం ఉంటుంది, ఆ సచివాలయం స్టాఫ్ దగ్గర పోయి దీన్ని ఎలా వాడాలా, దీనివల్ల ఉపయోగాలు ఏందని అడిగితే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా తెలుసుకుంటే మీకు ఏదైనా అంటే పేమెంట్స్ కట్టడం కానీ, సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవటం కానీ, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే తెలియజేయటం కానీ తెలియజేయచ్చు.